కిడ్నీస్ పాడైపోయినాయి అంటే అంటే ఏంటి, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల పాడైపోయిందా? బేసిక్గా నాకు బీపీ ఉంది, ఆ విషయం నాకు తెలియదు. మా వైఫే ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంటే ఇది లైట్ తీసుకోకు, నాకు ఎప్పటి నుంచి వస్తుంది అన్నాను. సంపాదించినంత మొత్తం ఖర్చు అయిపోయింది హాస్పిటల్. బీపీని చాలా లైట్ తీసుకొని కొంతమంది చెకింగ్ కూడా చేయించరు. నార్మల్ కండిషన్ లో ఉండేటువంటి ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల ఫస్ట్ గా రక్తనాళాలు దెబ్బతినడంతో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. నెక్స్ట్ గా చూసుకుంటే గుండె రక్తాన్ని పంపు చేసే ప్రక్రియ కూడా చాలా వరకు స్లో డౌన్ అవుతుంది, లేకపోతే అబ్నార్మల్ అయిపోతుంది. ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్, ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల కిడ్నీలో ఉండేటటువంటి చిన్న రక్త కణాలు చాలా వరకు దెబ్బతింటాయి. చివరిగా కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి కూడా జరుగుతాయి. ఇదంతా కూడా ఒకే రోజులో జరిగేటటువంటి ప్రక్రియ కాదు, గమనించండి. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీ దాకా ఎందుకు తీసుకొచ్చానంటే భయపడడానికి కాదు, జాగ్రత్త పరచడానికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎటువంటి ప్రమోషన్ కి సంబంధించినటువంటి వీడియో కాదు. జస్ట్ అమెజాన్ లో టాప్ రేటింగ్ చూసి దీన్ని కొనుక్కున్నా అంతే. నా వరకు చెకింగ్ చేశాను కాబట్టి ఈ డివైస్ అయితే బాగానే పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి డివైస్ మాత్రం ఇంట్లో పెట్టుకోండి. రోజు కాకపోయినా వారానికి కొన్ని రోజుల వరకు మీరు చెకింగ్ చేస్తుంటే బీపీ అనేది అబ్నార్మల్ గా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.